హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను తెలంగాణ ఫేమస్ బగారా రైస్ అయితే చేశాను. ఎప్పుడు అనుకుంటున్నారు? ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనుమ పండుగ రోజు అయితే చేసాము. కనుమ రోజు మేము నాన్ వెజ్ వండుకుంటాం. ఇంకా అందులో ఒక కాంబినేషన్గా సింపుల్గా ఈజీగా అయిపోద్దని చెప్పేసి బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా గ్యాస్ మీద చేద్దాం అనుకున్నా కానీ మా పూజ అయ్యేసరికి 11 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి అమ్మ ఒక సైడ్ చికెన్ కర్రీ, ఒక సైడ్ చికెన్ ఫ్రై అయితే చేస్తుంది. ఇంకా ఎలాగో పొయ్యి ఖాళీ లేదు, ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేసేద్దాంలే ఫాస్ట్గా అయిపోద్దని చెప్పేసి నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. పిల్లలు కూడా ఎలాగో ఇక్కడ నా దగ్గరే ఆడుకుంటారుగా, అంతగా ఏం విసిగించరని చెప్పి అయితే మొదలు పెట్టేశాను. మా అమ్మకైతే ఈ పల్వాలు బగారా రైస్లు ఇవి వేయడం అయితే రాదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు వేసుకోరు, మేము వచ్చినప్పుడే ఇంకా నేను వేస్తాను కదా అని చెప్పేసి అలా చూస్తుంది, కానీ ఎప్పుడైతే చేయలేదు. అందుకని చెప్పి నేనైతే చేస్తున్నాను. లేదంటే నన్ను చేయనివ్వదు, మా అమ్మే చేసుకుంటుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను ఆయిల్ అండ్ అలాగే నెయ్యి అయితే వేసుకున్నాను. అందులో ఇంకా మన బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా వేస్తాను నేను. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చేసుకుంటారు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. మా సైడ్ బగారా రైస్ అయితే అంతగా తెలియదు. పలావ్ అండ్ బిర్యానీ ఇవైతే ఎక్కువ చేసుకుంటారు. ఇంకా ఆనియన్స్ అలాగే ఇంకా టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అలాగే బిర్యానీ మసాలా వేసుకుంటే బాగుండు, కానీ ఇక్కడైతే లేదు. నేను జీలకర్ర, ధనియాలు ఇంకా మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ ఇంకా మిక్సీలో పౌడర్లా పట్టేసి ఆ పౌడర్ కూడా అయితే యాడ్ చేసేసాను. నేనైతే ఇక్కడ కొలతల ప్రకారం అయితే ఏమి వేయట్లేదు, సుమారుగా అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి నాకైతే సుమారుగా కొలతలు అయితే అలవాటు అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నాను. వాటర్ ముందే కొలిచి పెట్టుకున్నాను. అంటే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ ఆ లెక్కనైతే తీసుకున్నాను. ఇంకా వాటర్ వేసేసిన తర్వాత ఉప్పు కూడా వేసేసి ఇంకా అలా ప్లేట్ అయితే పెట్టేశాను. చక్కగా వాటర్ చూసారు ఎంత ఫాస్ట్గా మరిగిపోయినాయి. 2 పుల్లలు తగిలిస్తే మంచి సెగ వస్తుంది కదా, చక్కగా అయితే ఇంకా వాటర్ కూడా మరిగిపోతున్నప్పుడు ఇంకా బియ్యం అయితే యాడ్ చేసేసాను. నేను నార్మల్ బియ్యంతోనే వేసేస్తున్నాను. బాస్మతి అయితే ఏం తీసుకోలేదు, ఎందుకు ఇంట్లో మాత్రానికే కదా అని చెప్పేసి. మా హస్బెండ్ వస్తే అలా బాస్మతి బియ్యం తీసుకొని చికెన్ బిర్యానీ అలా అయితే చేస్తూ ఉంటాము. ఇప్పుడు మేమే కదా, అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా అయితే ఈ రైస్తోనే అయితే వేసేసాను. ఇంకా బియ్యం అన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు మంచిగా తిప్పేసుకుని ఇక ప్లేట్ అయితే మూత పెట్టేసి మరీ ఎక్కువ సెగ కాకుండా అంటే లైట్గా, అంటే 1-2 పుల్లలు మాత్రమే పెట్టాను. ఇంకా మనం గ్యాస్ అయితే సిమ్లో మీడియంలో అని పెట్టుకుంటాం. ఇక్కడ కట్టెల పొయ్యి మీద కదా, ఎక్కువ మంట పెడితేనే మాడిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం సేపు సెగ ఉంచి తర్వాత నేను పుల్లలన్నీ లాగేసి ఇంకా నిప్పుల మీదే మగ్గనిచ్చాను. చూసారా ఎంత త్వరగా అయితే అయిపోయిందో. చక్కగా గరిటె పెడితే తడేం అవ్వట్లేదు. ఇక తర్వాత కొంచెం మళ్ళీ పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కూడా పైన అయితే యాడ్ చేసేసాను. ఇక చక్కగా మనకైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక నేను పొయ్యి మీద నుంచి దింపేశాను, మళ్ళీ మాడిపోద్దని చెప్పేసి ఇంకా అమ్మ వచ్చేసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. గ్యాస్ మీద దానికంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగా వచ్చిందని చెప్పేసి నాకైతే అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.